అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. రోజు కార్యక్రమంలో మనం చర్చించబోయే అంశం జలియన్ వాలాబాగ్ ఉదంతం గురించి. చరిత్రలో మనందరికీ తెలిసిన విషయం జలియన్ వాలాబాగ్ నెత్తటి ఉదంతం. ఎందుకు అంటే ఎంతోమంది భారతీయుల్ని నిట్ట నిలువున కాల్చి చంపిన ఉదంతం. ఈ రోజున జలియన్ వాలాబాగ్ ఉదంతం జరిగిన రోజు. కానీ ఎవరు కూడా పెద్దగా దీన్ని కవర్ చేసినట్టు లేదు. మనం ఈ రోజున అసలు జలియన్ వాలాబాగ్ ఎందుకు జరిగింది, ఆ ఉదంతం ఎందుకు జరిగింది, కొన్ని వేల మంది ఎందుకు అక్కడ బ్రిటిష్ అధికారులు మన భారతీయుల్ని కాల్చి చంపారు, అదేవిధంగా దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ భారతీయుల్ని చంపిన విధానం చూసి ఏ వ్యక్తి దీనికి ప్రతీకారంగా ఆ వ్యక్తిని ఎవరైతే కాల్చి చంపారో ఆ సమూహంలో ఒక వ్యక్తిని ఎందుకు కాల్చి చంపాడు, కాల్చి చంపడానికి సుమారు 20 సంవత్సరాలు ఎందుకు ఎదురు చూశాడు, అంత కక్షతో ఆయన ఎందుకు ఆయన్ని వెంబడించి వెళ్ళాడు, ఇలాంటి ఇతర అంశాలన్నీ ఈ బ్యాక్డ్రాప్ అంతా చర్చిద్దాం. వాస్తవానికి మనకి జలియన్ వాలాబాగ్ అనగానే గంటేటి గౌరనాయుడు మాస్టర్ రాసినటువంటి ఒక పాట గుర్తొస్తూ ఉంటుంది. ఏంటి ఆ పాట అంటే, పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం, ఎగరేయుదమా జాతి పతాకం, దిగంతాలని నదించి విశ్వవిఖ్యాతి నొందగా జాతి గౌరవం, పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం. జలియన్ వాలాబాగ్ దురంతపు నెత్తుటి ధారలనొత్తుకొని ఉరి కొయ్యల చెరసాలల గోడల దారుణాలు తలకెత్తుకొని పొగిలిన కాలం, పోరాడిన కాలం, మరి ఒక పరి తలుచుకొని మృత వీరులనేదన్నిటి కొలుచుకొని పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం. ఈ పాట వాస్తవానికి గంటేటి గౌరనాయుడు మాస్టర్ గారు రాశారు. కానీ అసలు ఆయన రాసిన చరణాలు ఏవైతే ఉన్నాయో మొత్తం జలియన్ వాలాబాగ్ ఉదంతానంతా కళ్ళ కట్టినట్టు చూపించారనమాట. ముందుగా వారికి నమస్కారం చేస్తూ, అసలు ఈ జలియన్ వాలాబాగ్ ఉదంతం జరగడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే, వాస్తవానికి కొంతమంది భారతీయులు పంజాబ్లో అమృత్సర్లోని జలియన్ వాలాబాగ్ అంటే ఒక పబ్లిక్ గార్డెన్, జలియన్ వాలాబాగ్ అంటే తోట, ఒక పబ్లిక్ గార్డెన్లో సమావేశం అయ్యారు. ఎందుకు సమావేశం అయ్యారు అంటే, అంతకుముందే రౌలత్ చట్టం అనే ఒక చట్టాన్ని బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పుడు 1919లో ఈ జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ కూడా 1919లోనే జరిగింది. 1919 ఏప్రిల్ 13న ఇది ఇన్సిడెంట్ జరిగింది. అయితే అంతకుముందు ఏం చేసిందంటే, ఈ బ్రిటిష్ ప్రభుత్వం ఒక రౌలత్ యాక్ట్ అని ఒక చట్టం తీసుకొచ్చింది. దీన్ని మహాత్మా గాంధీజీ నల్ల చట్టం అని కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఎందుకు ఈ నల్ల చట్టం అంటే, ఎవరైనా సరే భారతీయులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అనుమానాస్పదంగా ఉండి, బ్రిటిష్ వాడు గనక, బ్రిటిష్ పోలీస్ అధికారి గనక వీడు అనుమానాస్పదంగా ఉన్నాడు, స్వతంత్రోద్యమంలో పాల్గొంటున్నాడు అంటే నోటీస్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు, అదేవిధంగా ట్రయల్ లేకుండా కాల్చి చంపొచ్చు. ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. అంటే ఎవరిని పడితే వాళ్ళని కాల్చి చంపేయచ్చు అనుమానం ఉంటే. ఇది రౌలత్ చట్టం. దీనికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. సరే, ఇక పంజాబ్లో అప్పటికే స్వతంత్రోద్యమ కాంక్ష రగులుతూ ఉంది. సో దాంట్లో డాక్టర్ సత్యపాల్, డాక్టర్ సైఫుద్దీన్ అనే ఇద్దరు స్వతంత్ర ఉద్యమకారుల్ని కూడా అప్పటికే బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. సో దీనికి నిరసనగా, ఈ రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా, అదేవిధంగా ఈ ఇద్దరు డాక్టర్లని అరెస్ట్ చేయడానికి నిరసనగా ఆ రోజున పంజాబ్లో ఒక సమావేశం ఏర్పాటు చేశారు ఏప్రిల్ 13, 1919లో. సో దీంతో ఏం జరిగిందంటే, ఇంతకుముందు ఏం జరిగింది అంటే, దీని అంతటికన్నా ముందు 1857లో మనందరికీ తెలుసు ప్రథమ స్వతంత్రోద్యమ తిరుగుబాటు జరిగింది. ఎక్కడ పంది కొవ్వుని, ఆవు కొవ్వుని తోటాల్లో వాడుతున్నారని చెప్పి మంగళం పాండే అనే ఒక సైనికుడు, భారతీయ సైనికుడు ఎదురు తిరిగి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా నినాదాలు చేసి పెద్ద పోరాటం చేస్తాడు. సో అంటే బ్రిటిష్ వాళ్ళకి అప్పటికే అర్థమైపోయింది 1857లోనే ఈ భారతీయుల్లో స్వతంత్ర కాంక్ష వస్తుంది, దీన్ని అణిచేయాలి అని చెప్పి వాళ్ళు కంకణం కట్టుకున్నారు. సో ఎప్పుడైతే ఇలాగా కంకణం కట్టుకున్నారో, మళ్ళీ ఈ రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా, అంటే ఏదో బ్రిటిష్ వాళ్ళు నియంతృత్వంగా చేసినటువంటి ఈ రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా ప్రజలందరూ పెద్ద ఎత్తున సమావేశమై నినదిస్తూ ఉంటే వారు తట్టుకోలేకపోయారు. సో దీంతో జనరల్ డయర్ అనేవాడు ఏం చేశాడంటే,
మొత్తం చెప్పాను కదా, జలియన్వాలా బాగ్లో అందరూ సమావేశమయ్యారు. ఎందుకంటే రౌలత్ యాక్ట్ అగెనిస్ట్గా ఇద్దరు డాక్టర్లను అరెస్ట్ చేయడానికి వ్యతిరేకంగా. సో ఈ జనరల్ డయర్ అనేవాడికి 1857లో జరిగిన ఇన్సిడెంట్ గుర్తుంది. ఓహో, వీళ్ళ స్వతంత్రోద్యమ కాంక్ష తగులుతుంది అని చెప్పి వాడు ఏం చేశాడంటే వీళ్ళకి ఒక గుణపాఠం నేర్పించాలి అని చెప్పి ఆ గ్రౌండ్లో మొత్తం తాళాలు వేసేసి కాల్పులు చేయడం స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేస్తే కొన్ని వేల మంది చచ్చిపోయారు. అంటే అన్అఫీషియల్గా 379 మంది అఫీషియల్గా చచ్చిపోయారని చెప్పి అప్పటి బ్రిటిష్ అధికారులు చెప్పారు, కానీ వాస్తవానికి 1000 మంది పైగానే అక్కడ చచ్చిపోయారనమాట. సో దీంతో ఒక్కసారిగా 8,000 మంది చనిపోవడంతో మొత్తం ఎంటైర్ భారతదేశం అంతా కూడా అట్టుడిగిపోయిందనమాట. ఇక మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా దీని మీద నిరసనలు వచ్చింది. అయితే బ్రిటిష్ ప్రభుత్వం మాత్రం మేము చేసింది కరెక్టే, ఎందుకు అంటే భారతీయులు మా మాట వినటం లేదు, మేము ఇక్కడ పాలిస్తున్నప్పుడు పాలకుల మాట వినాలి కదా, అలా కాకుండా మా మీద కుట్ర పన్నుతున్నారు కాబట్టి మేము కాల్చి చంపామని చెప్పి ఈ సమర్థించుకున్నారనమాట. సో దీంతో ఆ సమావేశంలో 19 సంవత్సరాల ఉధమ్ సింగ్ అనే ఒక బాలుడు, ఆయన ఆర్ఫన్ అంటే అనాథాశ్రమంలో పెరిగి చదువుకుంటూ స్వతంత్రోద్యమంలో కూడా పాల్గొనేవాడు. ఆయనకి ఎవరు తల్లిదండ్రులు లేరు. ఆయన ఆ రోజున జలియన్వాలా బాగ్లో అందరికీ వాటర్ మంచినీళ్ళు సప్లై చేస్తున్నాడు అనమాట, వచ్చిన నిరసనకారులందరికీ కూడా. సో ఎప్పుడైతే బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ కాల్చి చంపుతున్నాడో అది చూశాడనమాట. చూసి ఎప్పుడైతే ఒక మట్టిని తీసుకొని అక్కడ ప్రతిజ్ఞ చేస్తాడు, ఎప్పటికైనా వీడిని నేను కాల్చి చంపుతాను అని చెప్పి. సో అలాగా ఈ డయ్యర్ ఈ కాల్పులు చేస్తున్నప్పుడు ప్రతిభని ఈయన ఎలాగన్నా చంపాలి అని చెప్పి స్వతంత్రోద్యమంలో పాల్గొని ఆయన అనేక దేశాలు తిరుగుతూ చివరికి లండన్ చేరుకుంటాడు 20 సంవత్సరాల తర్వాత. అప్పుడు ఆ బ్రిటిష్ అధికారి ఉత్తర్వులు ఇచ్చాడు, జనరల్ డయ్యర్కి చంపే ఆదేశాలు ఇచ్చాడు కదా ఇంకొక అధికారి. ఆయన ఎవరంటే మైకెల్ ఓ డయ్యర్. వీడు జనరల్ డయ్యర్, వాడు మైకెల్ ఓ డయ్యర్. ఈ మైకెల్ ఓ డయ్యర్ ఎవరంటే పంజాబ్కి లెఫ్టినెంట్ గవర్నర్ అనమాట. అంటే వాడే అధికారాలు ఇచ్చింది కాల్చే జనరల్ డయ్యర్కి. సో ఆయన మైకెల్ ఓ డయ్యర్ ప్రసంగిస్తూ ఉంటే ఆ టౌన్ హాల్కి వెళ్ళి, లండన్ టౌన్ హాల్కి వెళ్ళి ఆయన కాల్పులు చేసి వాళ్ళని చంపేస్తారనమాట. సో చంపేయడంతో ఆయన ఏమి పారిపోవడానికి ట్రై చేయలేదు, చంపేసి అక్కడే నుంచొని నా పని పూర్తయింది అని చెప్పి ఆయన సరెండర్ అయిపోతాడు. సరెండర్ అయిపోయి ఆయన తర్వాత ఉరి తీస్తారన్నమాట ఉధమ్ సింగ్. అంటే భారతీయ రక్తాన్ని కళ్ళ చూసిన ఒక అధికారిని వేటాడి 20 సంవత్సరాల పాటు ఆయన కోసం తిరిగి లండన్లో కాల్చి చంపి తన దేశభక్తిని చాటుకున్నాడు ఉధమ్ సింగ్. సో ఇలాగా ఈ జలియన్వాలా బాగ్ అని గుర్తుకు రాగానే రౌలత్ యాక్ట్, నల్ల చట్టం, అదేవిధంగా భారతీయుల్ని ఎంత దారుణంగా ఊచకోత కోసారో మనకి కళ్ళ ముందు కదులుతూ ఉంటుంది. అందుకనే జలియన్వాలా బాగ్కి మరొక పేరు అంటే అమృత్సర్ మాసిక్యూర్ అంటారు. పరీక్షల్లో అడుగుతూ ఉంటారు జలియన్వాలా బాగ్కి మరొక పేరు ఏంటి అని చెప్తే అమృత్సర్ మాసిక్యూర్, అమృత్సర్ నరమేధం అని కూడా చెప్తూ ఉంటారు. రౌలత్ యాక్ట్కి మరొక పేరు ఏంటి అంటే నల్ల చట్టం. దీన్ని ప్రపోజ్ చేసిన వ్యక్తి, నల్ల చట్టం అని వ్యాఖ్యానించిన వారు ఎవరు అని అడుగుతారు, అంటే మహాత్మా గాంధీ అని చెప్పాలి. ఇట్లా ఈ జలియన్వాలా బాగ్ ఉదంతానికి బ్యాక్డ్రాప్ రౌలత్ చట్టానికి బ్యాక్డ్రాప్ 1857 మొదటి స్వతంత్రోద్యమ తిరుగుబాటు అనమాట. కాబట్టి ఇంతటి మహనీయులందరూ కూడా, ఎంతోమంది మహనీయులు. ఇప్పుడు చూడండి, ఆ రౌలత్ యాక్ట్కి అగెన్స్ట్గా ఉన్న వాళ్ళలో ఎవరున్నారు? డాక్టర్ సత్యప్రసాద్ అయితే, ఇంకొకరు డాక్టర్ సైఫుద్దీన్ ముస్లిం. కాబట్టి కుల మతాలకు అతీతంగా ఆ రోజున ముస్లింలు, హిందువులు, దేశభక్తులు అందరూ కలిసి ఈ బ్రిటిష్ ఉన్మాదాన్ని, బ్రిటిష్ దౌర్జన్యాన్ని వ్యతిరేకించిన వారు ఉన్నారు. కాబట్టి మనందరం అనుభవిస్తున్న స్వేచ్ఛ ఏ ఒక్కరి త్యాగఫలమో కాదు. అన్ని మతాలు, అన్ని కులాల సమాహారంగా ఆ రోజున పోరాటాలు చేస్తే వచ్చిన స్వతంత్రం ఈ రోజున మన స్వేచ్ఛావాయులు పీలుస్తున్నాం. కానీ దురదృష్టవశాత్తు కొంతమంది రాజకీయ నాయకుల వలన, కొంతమంది రెచ్చగొట్టే ధోరణి ఉండే వాళ్ళ వలన కులాల మధ్య, మతాల మధ్య చీల్చుకొని ఆ స్వతంత్రోద్యమ స్ఫూర్తిని మనం తగ్గించుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి రెచ్చగొట్టే నాయకుల్ని మనం ఒక కంట కనిపెడుతూ స్వతంత్రోద్యమ స్ఫూర్తిని మనం తెలుసుకోవాలి. అందుకనే చరిత్ర తెలుసుకోవాలి. చరిత్ర తెలుసుకోకపోతే మనలో మనం కొట్టుకునే పరిస్థితుంది. కాబట్టి ఇది జలియన్వాలా బాగ్ స్ఫూర్తి. అందరం కూడా దేశభక్తితో ఉండాలని, అదేవిధంగా మన మధ్య హిందువులు, ముస్లింలు, కులమత ఘర్షణ లేకుండా ఈ భారతదేశంలో ప్రజలందరం కూడా, పెద్ద లార్జెస్ట్ డెమోక్రసీలో ఉన్న మనమందరం కూడా దీన్ని, మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని కోరుకుంటూ ఈ వీడియోను ముగిస్తూ ఉన్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.